ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో ఒక వెలుగారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయాలతో బిజీగా మారడంతో టాలీవుడ్లో ఆయన సినిమాలు తక్కువైపోయాయి. దీంతో టాలీవుడ్లోని అభిమానులు పూర్తి నిరాశలో ఉన్నారు. ఇటీవలే ఒక పాండే సినిమాతో మనం ముందుచ్చిన పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే మరో పాండే సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ నెలలో ఓజీ సినిమాతో మన ముందుకి గాన్ ఎంట్రీ అయినున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారికి అకీరా, ఆద్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. అకీరా సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఒక న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అకీరా తల్లి రేణు దేశాయ్కి స్వల్ప అనారోగ్యం జరిగిందట. దీంతో తల్లి రేణు దేశాయ్కి అనారోగ్యం తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారట అకీరా గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి టాలీవుడ్లోని బడా డైరెక్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. అకీరా కోసం అదిరిపోయే కథలు సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ క్షణమైనా ఒప్పుకున్నా కూడా ఈ సినిమాపై అధికార ప్రకటన చేసే విధంగా డైరెక్టర్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే హరిహర విరమల సినిమాతో మన ముందుకు వచ్చారు. త్వరలోనే ఓజీ సినిమాతో రాబోతున్నారు.